గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మైనార్టీలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. తక్షణమే పెమ్మసాని మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పెమ్మసాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పెమ్మసాని ఒక ఎన్ఆర్ఐ అని, స్థానికంగా ఉన్న సమస్యలు పెమ్మసానికి తెలియదని ఎద్దేవా చేశారు. మైనార్టీల అభివృద్ధి కోసం చేస్తున్న పనులను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెమ్మసాని, నసీర్ అహ్మద్ రాజకీయాలు చేస్తున్నారని నూరి ఫాతిమా ఆరోపించారు. నేను యుఎస్ సిటిజన్ని, అదేవిధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు. స్థానికంగా సమస్యలు తెలియదు, స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు. ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అనంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు. ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, మరి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో మరి మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము, ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి మేము సంతోషంగా ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచినటువంటి ఒక సద్దాం హుస్సేన్ గారిని పేరుని ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని యావత్తు రాష్ట్రం కూడా ఖండించినటువంటి పరిస్థితులు. ఈరోజు చాలా అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నాం, ఆయన ఒక పెత్తందారుడు అయి ఉండొచ్చు, కానీ అతని పెత్తందారుడు ఈ పేద ప్రజలపైన అతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు పార్లమెంటు ప్రజలు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ముందు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సద్దాం హుస్సేన్ గారి చరిత్ర కనుక తెలిస్తే నిజంగా ఆయన ఒక్కరోజు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముస్లింల గురించి కూడా చాలామంది ఈ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి సబ్ అభ్యర్థులు కానివ్వండి, పార్లమెంట్ అభ్యర్థులు కానివ్వండి, నియోజకవర్గ అభ్యర్థులు కానివ్వండి, ముస్లింల పట్ల ఒక చిన్న చూపు భావన కలిగి చూడటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి